ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో క్యాన్సర్తో బాధపడుతూ గ్రౌండ్లో రక్తం కక్కుంటూ టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన వీరుడు యువరాజ్ సింగ్ యువి పోరాటం గురించి తెలుసుకుందాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ టీమిండియా ఓటమితో క్రికెట్ అభిమానులు ఎంతో బాధపడ్డారు. 2011 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని ఆశపడ్డ వారికి నిరాశ మిగిలింది. 2011లో కంటే కూడా టీమిండియా ఎంతో స్ట్రాంగ్గా ఉన్నా ఎందుకు రోహిత్ శర్మ కప్ గెలవలేకపోయింది అంటే చాలామంది చెప్పే సమాధానం యువరాజ్ సింగ్ లేకపోవడం. యువి లాంటి ఆల్రౌండర్ టీంలో లేకపోవడంతో ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓడిపోయిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అసలు వరల్డ్ కప్ గెలవాలంటే బాగా ఆడితే సరిపోదని, ఒక కసితో ఆడాలని అంటున్నారు. మరి యువరాజ్ సింగ్ అంత కసిగా ఆడాడా అని కొంతమందికి డౌట్ రావచ్చు. యువి కసితో మాత్రమే కాదు, తన ప్రాణాలని పణంగా పెట్టి మరి భారత్కు వరల్డ్ కప్ అందించాడు. ఆ వీరుడు పోరాటం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. దేశానికి వరల్డ్ కప్ అందించడంలో కోసం గ్రౌండ్లో రక్తం కక్కుకుంటూ ఆడిన చరిత్ర అతనిది. 2011 వరల్డ్ కప్ కోసం టీమిండియాలో యువి ఎలాంటి పాత్ర పోషించాడంటే ఇప్పుడు తెలుసుకుందాం. 28 ఏళ్ల తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన ప్రపంచం ఛాంపియన్గా అవతరించింది. అంతకుముందు ఎప్పుడో 1983లో ఇండియా వరల్డ్ కప్ నెగ్గింది. మళ్ళీ అన్నేళ్ల తర్వాత టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాలని అంటాయి. కొన్ని వారాల పాటు దేశం మొత్తం విజయం తాలూకా ఆనందాన్ని ఆస్వాదించింది. దేశానికి వరల్డ్ కప్ అందించాడని టీమిండియా కెప్టెన్ ధోనీని ఆకాశానికి ఎత్తేశారు. సచిన్ జన్మ సార్థకరమైందని క్రికెట్ దేవుడి భుజాలపై మోశారు. విజయం తర్వాత వరల్డ్ కప్ గెలిచిన టీం ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న సమయంలోనే ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్ కప్ టోర్నీగా నిలిచిన యువరాజ్ సింగ్ మాత్రం క్యాన్సర్ బారిన పడ్డాడు. ఈ వార్తతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడింది. వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్న్ అవార్డు గెలిచిన వ్యక్తికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి క్రికెట్ ప్రపంచం మొత్తం షాకులో ఉంటే యువి మాత్రం చిరునవ్వులు చిందించాడు. ఎందుకంటే తనకి క్యాన్సర్ అని వైద్యులు ఇప్పుడు ప్రపంచానికి చెప్పారు. కానీ యువికి ఆ విషయం వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడే తెలుసు. వన్డే వరల్డ్ కప్ 2011 భాగంగా గ్రూప్ స్టేజ్లో వెస్టిండీస్తో చెన్నైలో టీమిండియా మ్యాచ్ కెప్టెన్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ గాయం కారణంగా సచిన్ టెండూల్కర్తో గౌతమ్ గంభీర్ ఓపెనర్గా వచ్చాడు. కానీ ఇద్దరు త్వరగానే పెవిలియన్ చేరారు. టీమిండియా 52 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. టీమిండియాను ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్పై పడింది. జట్టు పరిస్థితికి తగ్గట్టు ఇద్దరు ఆడుతూ 100 పరుగులు భాగ్యస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇంతలోనే కొండలాంటి మనిషి యువి కూలిపోయినట్లు కూర్చున్నాడు. నోటి నుంచి రక్తం ఒక్కసారిగా అంత షాక్. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా ఫీల్డ్ అంపైర్ యువిని కోరతాడు. కానీ యువి మాత్రం అంపైర్ సూచించిన సూచనలు లెక్క చేయలేదు. ఎందుకంటే ఆ సమయం తనకు రక్తం కనిపించటం లేదు. తన లక్ష్యం ఒకటే, టీమిండియాకు వరల్డ్ కప్ అందించాలి, సచిన్కి అంకితం ఇవ్వాలి. ఇది మాత్రమే యువికి కనిపిస్తుంది. దానికోసం రక్తం కక్కినా బెదరలేదు. రక్తం కక్కుంటూనే సెంచరీతో టీమిండియాని గెలిపించాడు. ఆ తర్వాత కీలకమైన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరులో కూడా యువితో తన విశ్వరూపం చూపించాడు. హాఫ్ సెంచరీ నాట్అవుట్గా నిలిచి టీమిండియాను ఫైనల్గా చేర్చాడు. ఆ విజయం తర్వాత యువరాజ్ మోకాలపై కూర్చొని సింహగర్జన ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని గుండెల్లో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఫైనల్లో అందరూ ధోని కొట్టిన చివరి 6 గురించి మాట్లాడుకుంటారు. కానీ ఫైనల్లో యువి కూడా 21 పరుగులతో నాట్అవుట్గా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అసలు టీమిండియా 2011 వరల్డ్ కప్ గెలిచిందంటే ప్రధాన కారణం యువినే. ప్రతి మ్యాచ్లో రాణించాడు. ప్రాణాలు పోతున్నాయని తెలిసిన, ప్రాణాంతకరమైన క్యాన్సర్ని తన లోపల తినేస్తుందని తెలిసిన యువి చూపించిన పోరాటంతోనే టీమిండియాకి వరల్డ్ కప్ దక్కింది. బ్యాటింగ్తోనే కాదు, బౌలింగ్తోనూ యువి వరల్డ్ కప్ అదరగొట్టాడు. దేశం కోసం వరల్డ్ కప్ గెలవాలని కసి యువరాజ్ని తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదని, అది ఒక వీరుడు ఉండే లక్షణం. ప్రాణం పోతున్నా, రక్తధారాలైపోతున్నా గెలిపే లక్ష్యంగా సాగటం గొప్ప విషయమే కాదు. అంతకు మించి అలాంటి తెగువన పోరాటాన్ని యువరాజ్ చూపించాడు. కనుకే భారత్కు 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ దక్కింది. తనకు కాకుండా తన కన్నా జూనియర్ ధోని కెప్టెన్సీ ఇచ్చారనే విషయాన్ని సైతం మర్చిపోయి దేశం కోసం, తన టీం కోసం, తన ఆరాధ్య క్రికెటర్ దైవం సచిన్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆడాడు. అయినా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆడే వ్యక్తికి కెప్టెన్సీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత. బాహుబలిలో కిరీటం ఉన్నా బలాల దేవరాజు కాలేకపోయాడు. కానీ బాహుబలి కిరీటం లేకపోయినా ప్రజల రాజయ్యాడు. అలానే యువి టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన ఒక ట్రూ ఛాంపియన్. మరి యువరాజును చూపించిన పోరాటం పటిమపై మీ అభిప్రాయం ఎలానో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ అందరికీ. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బై.